పేరు దండా సత్యనారాయణ అండి. దండా సత్యనారాయణ, సన్ ఆఫ్ దండా పుల్లయ్య. మాది రాయసపురం గ్రామ పంచాయతీ, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నేను 69 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నేటికి 75 సంవత్సరాలు. నేను గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్గా చేశాను. సొసైటీ ప్రెసిడెంట్గా 8 సంవత్సరాలు చేశాను. మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 16 సంవత్సరాలు చేశాను. సెక్రటరీగా అయితే, ప్రెసిడెంట్గా అయితే. తర్వాత జిల్లా కాంగ్రెస్లో జక్కా సీతయ్య గారు, తెలంగాణ ప్రసాద్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం నేను గ్రామంలోనే ఉంటున్నాను. పార్టీ కార్యకర్తనే కొనసాగుతున్నాను. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా స్థాయిలో ఏ విధంగా మొదలవుతున్నాయి సార్? కాంగ్రెసు ఎలక్షన్కి ముందు ఈ రుణమాఫీ ఇస్తామని చెప్పేసాం. రుణమాఫీ ఇవాళ నడుస్తూనే ఉంది. తర్వాత అదేవిధంగా కరెంటు మాఫీ ఇస్తామని చెప్పేసి అన్నాం. మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నాం. తర్వాత ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అని మేము వాగ్దానం చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసాను. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేము గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. పార్టీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు. నేడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్నిటి ఇప్పుడు రుణమాఫీ చేయటం జరిగింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసాం. కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ కూడా 1200 గ్యాస్ సిలిండర్ని 500కు సప్లై చేస్తామని చెప్పేసి అన్నాం. ఇవాళ గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ లేకపోయినా యోగ్యత రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. రేపు ఫర్దర్గా ఈ నెల అయిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలో మేము రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కూడా మేము నిర్మాణం కోసం ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు కూడా మేము ఈ గ్రామ సమావేశాలు పెట్టి ఆ సమావేశం ద్వారా వాళ్ళని నిర్ణయించి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళకి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాలను మేము ఏదైతే చెప్పామో ఆ ఎలక్షన్ ముందు ఆ కార్యక్రమాలు కూడా మేము చేయటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సార్, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పుడు అమలు చేసి ఆ చెక్కులు ఇప్పటికి ఇస్తున్నారు సార్. మరి మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారండి? ఇప్పుడు అది అంత తప్పండి. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినట్టు ఈ రుణమాఫీ గత ప్రభుత్వంలో పెట్టింది కాదుగా. 2 లక్షల రూపాయలు వాళ్ళు 1,50,000 ఇవ్వలేకపోయారు. ఇళ్ళకి కట్టిస్తామన్నారు తప్ప ఇళ్ళు ఎక్కడ కట్టించినవి లేవు. కట్టినవి కూడా సగం కూడా పూర్తి కాలేదు ఈనాటి వరకు. అందులో పూర్తయినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు వీళ్ళు ప్రతి ఊరికి 5-10 ఇచ్చారు. మేము ఇళ్ల కార్యక్రమం తీసుకున్నాం. ఇళ్ల కార్యక్రమం అనేది గత ప్రభుత్వం కాదు, అది ఇందిరాగాంధీ పెట్టిన దగ్గర నుంచి వస్తుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా మొదలుపెట్టింది. ఈ రేషన్ కార్డు కూడా ఈ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చినవి ఏం లేవు. మేము రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. బస్సులో ఉచిత ప్రయాణం అనేది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కాదు. ఈ కరెంటు 200 యూనిట్ల లోపు ఫ్రీ అనే కార్యక్రమం కూడా మేము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం తప్ప ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కాదు. మరియు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసామని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పుకోవడం తప్ప వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పద్ధతులు వాటిని మేము చేయాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం చేసామో ఆ వాగ్దానం ప్రకారం మేము మా కార్యక్రమాలను కూడా మేము చేస్తూ పోతూ ఉన్నాం. అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి ప్రజలకి మేము తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు రుణమాఫీ జిల్లా వ్యాప్తంగా ఎంత మేరకు రైతులకు న్యాయం జరిగిందంటారు సార్? రుణమాఫీ దాదాపు ఇప్పుడు ఫస్ట్ 1,00,000 రూపాయలు మన 30 తారీఖు లోపల 22న మనం అనౌన్స్ చేసాము. 30 తారీఖు లోపల 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేశాను. అయితే దానికి ఒక ప్రాతిపదిక తీసుకున్నారు. అంటే కుటుంబ పరంగా రేషన్ కార్డులు మేము ప్రాతిపదిక ఎందుకు తీసుకున్నామంటే ఆ రేషన్ కార్డు ప్రకారం ఆ కుటుంబంలో కుటుంబానికి ఒకరికి మేము రుణమాఫీ ఇస్తాం 2 లక్షలు అని చెప్పేసి మేము వాళ్ళ చెప్పడం జరిగింది. అది కాకుండా ఈ రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా ఉన్నారా, ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము వెరిఫై చేయడం కోసం రేషన్ కార్డు మేము ఆధారం తీసుకున్నాం తప్ప రేషన్ కార్డు మాకు ప్రామాణికం కాదు. ఇది
ఈ రుణమాఫీని మేము ₹1,00,000 దాదాపుగా 25% చేసాము. ఈ కార్డు లేకు దీనివల్ల కూడా కొంతమంది ఆపి ఇవి కూడా రేపు ఆగస్టు తర్వాత ఈ 2,00,000 రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ గ్రామ సమావేశాలు పెట్టి గ్రామంలో అందరినీ కూర్చోబెట్టి ఈ లిస్ట్ తయారు చేసి ఈ దాని ప్రకారం ఇంకెవరు ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము క్లియర్ చేస్తాం. దాని గురించి రైతులు కంగారు పరిచిన పని లేదు. మేము అన్న ప్రకారం మేము ₹2,00,000 మేము 90% మేము క్లియర్ చేస్తామని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం. సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరెక్ట్ లేవని చెప్పేసి అంటున్నారు. నిన్నటికి నిన్న దళిత మహిళను థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసు వ్యవస్థ అలా మారిందని ప్రతిపక్షాలు అంటున్నారు సార్. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం మాకు వచ్చి దాదాపు డిసెంబర్లో అయితే 6 నెలలు అయింది. మేము అన్నీ సరి చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది మాకు. ఈ టైంలో కొన్ని కార్యాలు జరగవచ్చు, ఏది జరగదని చెప్పేసి మేము అంటాం. అంటే వాటిని కూడా మేము పరిశీలి చేసి వాటిని కూడా మేము దృష్టిలోకి తీసుకొని ఇది ముందు ఇలాంటి ఏంది జరగకుండా ఇవన్నిటి కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం. సార్, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులు నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు పంపకాలు చేస్తున్నారు సార్. అసలు ఇంకా ఆ పథకాలు ఇవ్వడానికి గల కారణాలు? కళ్యాణ లక్ష్మి అంటే ఇంతకుముందు అందరూ పెట్టుకున్నారు, శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. అవి ఉన్నాయి. ఈ లోపల కూడా మన డిసెంబర్ నుంచి ఈ మధ్య కొత్తవి కూడా మావి కూడా ఉన్నాయి. ఇందులో కొత్త ఈ మధ్య కూడా ఒక 6 ఏళ్ళ నుంచి వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు వాళ్ళే కాదు, గత ప్రభుత్వంలో వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో ఈ కూడా ఇచ్చినాం. నిన్న మన గురించి సీఎం ఆర్ఎఫ్ అంటే రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ మధ్య మేము జారీ చేసాం. నిన్న మొన్న ఇచ్చినాయి కళ్యాణ లక్ష్మి, అంతకుముందు ఇచ్చేసాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నిన్న మొన్న ఇచ్చినాయి. ఈ గోలగూడెంలో కానీ ఇటు కొండపల్లిలో కానీ ఇటు క్యాంప్ ఆఫీసులో కానీ ఇవ్వటం జరిగింది. ఇంకా కొంతమందికి ఈ విషయం తెలియకపోవటం వల్ల ఖమ్మం క్యాంప్ ఆఫీసులో తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పోయి తీసుకోమని చెప్పి మేము చెప్తున్నాం. అవి మా ప్రభుత్వం చేసేవి, మా ప్రభుత్వం గత ప్రభుత్వం అయినా కావు. ఈ 7 నెలల్లో జరిగినటువంటి వాటికి మేము ఇస్తున్నాం చెక్కులు తప్ప అయ్యో పాత మేము తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరగట్లేదు. సరే, అవి కూడా కొన్ని ఉండొచ్చు, లేవని మేము అంటలేదు. సార్, గత ప్రభుత్వంలో మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులు చెలవులేవు ఉన్నాయి సార్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని నిర్మూలించడం కొరకు జిల్లా పరంగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇప్పుడు గత సంవత్సరం మీద మీరు కంపేర్ చేయండి. ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఉంటాయి. ఇప్పుడు అదే బార్ షాపు ఊరికి ఇచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అన్నిటి కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. బెల్ట్ షాపులు దాదాపు 90% వాటిని కంట్రోల్ చేసాం. ముందు ఈ గ్రామాల్లో కూడా సారా కాసే మాత్రం బయట నుంచి వచ్చేది ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి దాదాపు ఈ మద్యపాన నిషేధం చేయాలనే ఆలోచనతోనే మేము ముందు అడుగేసుకుంటూ పోతూ ఉన్నాం. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గల తేడాలు ఏంటి సార్? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళు ఇదిగో ఇది చేస్తున్న చెప్పులు మా ప్రభుత్వంగానే ఉన్నది తప్ప చేత ప్రభుత్వమే లేదు. ఇది మాది చెప్పుడు ప్రభుత్వం కాదు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ, ఎలక్షన్ ముందు ఖర్గే గారు కానీ చేసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి చూడండి మేము చేస్తామని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ఏర్పడింది. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ఎలాంటి కృషి చేస్తుందంటారు? ఎస్సీ వర్గీకరణ అనేది ఈ మధ్యన సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు. అది సుప్రీంకోర్టులో ఆ కాగితాలు తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు అయితే ఏవైతే నిబంధనలు పెట్టాయో ఆ నిబంధనలు అన్నిటి కూడా అమలుపరచడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీరు కొన్ని పదవులు కొనసాగించారు కదా సార్, ఏ పదవి మీకు మంచిగా అనిపించింది, తృప్తినిచ్చింది? నేను మండల కాంగ్రెస్ చేయటమే నాకు తృప్తి అనిపించింది. ఎందుకంటే నేను 8 సంవత్సరాలు జనరల్ సెక్రటరీ చేశాను పార్టీలో, దాదాపు 8 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్గా చేశాను. పార్టీ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేసి పార్టీని నిలబెట్టాం. పార్టీని అంతకుముందు ఇక్కడ 50-50 ఉండేది, సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇవాళ మేము 80% వరకు మేము ఎదగలిగామంటే నాకు చాలా సంతృప్తిగా ఉన్నది పార్టీని డెవలప్ చేసినందుకు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పరిపాలన అనుకోవచ్చు? ఇప్పుడు రెడ్డి పరిపాలన అంటే మొట్టమొదటి నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, టంగుటూరి అంజయ్య చేశారు, తర్వాత దామోదరం సంజయ్ గారు చేశారు. అన్ని కులాల వాళ్ళు అందరూ చేశారు, ఒక్క రెడ్డిసే చేశారు అనుకోవడం తప్పది. ఇప్పుడు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాను చూసుకుంటే మొత్తం రెడ్డిసే ఉన్నారు. ఇవాళ ఆ టాక్ వస్తున్నది, జనంలో కూడా ఆ టాక్ ఉన్నది.
ఇది రెడ్డీస్కి ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యేలుగా, ఎక్కువ వాళ్ళకే ప్రాతినిధ్యం ఇస్తున్నారు మినిస్టర్ గారు అదేనున్నది. అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని కూడా అలాంటి తప్పులు లేకుండా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం. సార్, రానున్న సర్పంచ్ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా మీరు ఎన్ని గెలుచుకోబోతున్నారు సార్? మేము దాదాపుగా జిల్లాలో 70-80% గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయంటారా? స్పెషల్ ఆఫీసర్ వల్ల గ్రామాల అభివృద్ధి కష్టం అండి. ఎందుకనంటే గ్రామంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఏంటి అనేది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి, గ్రామ ప్రజలకి తెలుస్తుంది. స్పెషల్ ఆఫీసర్ అంటే ఆయనకు ఒక ఉద్యోగస్తులు వచ్చాడు, ఆయన బాధ్యతలే ఆయనకు సరిపోతున్నాయి తప్ప ఈ బాధ్యత అడిషనల్ బాధ్యతలు ఏంటంటే ఇటు న్యాయం చేయలేకపోతున్నారు, అటు న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఒక ఉద్యోగానికి ఒకడు ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నాను, న్యాయం చేస్తారని. సార్, రానున్న సర్పంచ్ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లకి, నిరుద్యోగులకి, మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము సాధ్యమైనంత మేము అన్నీ నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాం.